హాయ్ అండి అందరికీ. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మీరు ఒక్కరు కేజీ చికెన్ అయినా తినేస్తారు. అంత బావుంటుంది మరి. ఇంకోటేంటంటే చికెన్‌లోనే 2 టైప్స్ చూయిస్తాను. అంటే ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. అంటే సెపరేట్‌గా కాదు. ఒకే దాంట్లో 2 చేసుకోవచ్చని చూయిస్తున్నాను. ముందుగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోండి బావుంటుంది. ఆయిల్ ఎక్కువుంటే నాకైతే ఇష్టం. సో, నేను గూడా ఎక్కువే వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులో సాజీర, ఇంకా చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు అయితే వేసుకోండి. అందులోనే కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవి కొంచెం క్రిస్పీగా అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. వేసుకున్నాక అవి కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకయితే ఫ్రై చేసుకోండి. అందులోనే చిటికెడంత పసుపు, ఇంకా అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోండి. ఆహ్, అవి కూడా ఫ్రై అయ్యాక కొబ్బరి పౌడర్ ఉంటే వేసుకోండి. లేకపోతే కొబ్బెర ఉంటే కూడా వేసుకోండి. పచ్చి కొబ్బర బావుంటుంది టేస్ట్ అయితే. గ్రేవీ కూడా థిక్‌గా వస్తుంది. రెస్టారెంట్‌లలో అయితే ఇదే వాళ్ళ సీక్రెట్ కొబ్బరేయడం వల్ల గ్రేవీ అనేది థిక్‌గా వస్తుంది. ఇంకా చికెన్ అయితే 2, 3 టైమ్స్ అయితే కడుక్కోండి. మంచిగా కడుక్కుంటే బ్లడ్ అనేది పోవాలి. అప్పుడే కొంచెం బావుంటుంది. కడుక్కున్న తర్వాత చికెన్‌ని వేసి అందులో కొంచెం ఉప్పు వేసుకోండి. లైట్‌గా కలపండి. అటు ఇటు తిప్పేయకండి. తిప్పిస్తే చితికిపోయి చితుకు అవుతుంది. కొంచెం మగ్గాక అంటే అందులోంచి చికెన్ వాటర్ వచ్చేసి అది ఇంకిపోయేంత వరకైతే మగ్గించండి. అప్పుడు చికెన్ పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. అలా అయితే ఉడికాక మంచిగా మొత్తం ఫ్రై అయ్యాక అంటే చికెన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్లా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పటి వరకైతే ఉడికించండి. అందులోనే మీకు సరిపడేంత కారం వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి. తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. మీకు నచ్చినంత టేస్ట్‌కి సరిపడేంత వేసుకోండి. వేసుకున్నాక అందులోనే కొంచెం పెరుగయితే వేసుకోండి. ఎందుకంటే గ్రేవీ కోసం. గ్రేవీ మంచిగొస్తుంది పెరుగు వేసుకుంటే. ఇంకా మనం చికెన్ కొంతమంది ఎక్కువ ఇష్టపడి ఒక 2, 3 టైమ్స్ కూడా తింటారు వీక్లీ. వేడి చేయకుండా అయితే ఉంటుంది. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే 2, 3 ముక్కలైతే నొక్కేసాను. ఎందుకంటే నాకు ఫ్రై ఇష్టం. మా ఆయనకైతే గ్రేవీ ఇష్టం. సో, అలా చేశాను. తర్వాతకి అందులోనే తగినన్ని వాటరయితే వేసుకొని హై ఫ్లేమ్‌లోనే పెట్టండి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ అన్నీ ఉడికిపోయాయి. కారం కూడా ఉడికిపోయింది కాబట్టి హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. లైక్ చేసి కామెంట్